3 మేకులు పీక్కునేవాడు దేవుడేనా అన్న వారికి సమాధానం ఏంటంటే 3 మేకులు పీక్కోవడం పెద్ద గొప్పేమీ కాదు, కానీ మేకుల కంటే గొప్పదాన్ని పీకాడు నా యేసయ్య. అదేంటో తెలుసా? మరణాన్నే పీకేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మేకులు పీక్కోవడం పెద్ద గొప్పతనం కాదు. మేకులు ఎందుకు ఆయన భరించవలసి వచ్చింది అంటే, ఇక్కడ మనం చూస్తాం, మూర్ఖులు, నేరస్తులు, దౌర్భాగ్యాలు, పాప పరిహార్థం లేకుండా బ్రతుకుతున్నటువంటి ఈ సమాజం కోసం ఇప్పుడు పరివర్తనలోకి నడిపించడానికి, ప్రాయచిత్తాన్ని జరిగించడానికి వచ్చినటువంటి మహానుభావుడు గనుక ఆ ప్రాయచిత్తం కొరకు ఆయన ఏమవ్వాలి? ఇప్పుడు బలి అవ్వాలి. నువ్వు మొక్కుకున్నావండి పాప పరిహార్థం పోవడానికి, ఆ బలి ఇవ్వడానికి ఓ మేకనో కోడునో లేకపోతే ఏదో గొర్రెనో తీసుకెళ్ళావు. ఇప్పుడు ఆ పాప పరిహారార్థంగా నువ్వేం చేయాలి? అక్కడికి వెళ్ళి అర్పించాలి. అర్పించకపోతే నువ్వేమంటావు? నా పాప పరిహారం పోలేదు, ఇంక నన్ను వెంటాడుతుందంట కదా. ఇప్పుడు ఆ పాప పరిహారార్థం పోవాలనంటే ఇప్పుడు ఆ గొర్రె ఎలాగైతే అర్పించబడాలో మొక్కుకున్న మొక్కుబడి, అలాగే మన పాప పరిహారార్థంగా మన పాపాలన్నీ కూడా పోవాలంటే ఆ దేవుడు భూలోకానికి మానవుడిగా వచ్చి మనందరి పక్షమున ఆయన ఏమయ్యాడు తెలుసండి? బలైపోయాడు. ఆ బలియాగం చేయడానికి వచ్చాడు కనుకనే ఆ 3 మేకులు ఆయన పీక్కోలేకపోయాడండి.